హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే మన స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. చాలామంది అడుగుతుండ్రు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో పాటు నేను గ్రేవీ అనేది కూడా తయారు చేశాను. ఇది ఒక డిఫరెంట్ మెథడ్లోని. అలాగే పెరుగు చట్నీ, మళ్ళీ సపరేట్గా చికెను, అలాగే పలావ్ అనమాట. ఇది దమ్ బిర్యానీ లెక్క కాదండి, దీన్ని పలావ్ అంటారన్నమాట. ఇదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. నాకు ఒక చిన్న ఆర్డర్ వచ్చిందనమాట. అది ఎంతకు వచ్చింది ఏంటి అని కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడిగితారు కనుక నేను ముందుగానే చెప్తున్నా అన్నమాట. ఆర్డర్ అనేది వచ్చిందండి. ఒక్కొక్క బిర్యానీ నాకు 150 రూపాయలు చొప్పున ఆర్డర్ వచ్చింది. నాకు మొత్తం 40 బిర్యానీలు ఆర్డర్ వచ్చిందండి. దీనికోసం అని చెప్పి నేను 8 కిలోలు పలావ్ వేసుకున్నాను. అలాగే 11 కేజీల చికెన్ అనేది వేసుకున్నాను అన్నమాట ఫ్రైకి. ఓకే, ఇది అనమాట. ఎందుకంటే చాలామంది కామెంట్లు అడుగుతారు కదా, అది ఎలా ఉందో ఏంటో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం రండి. ఇది పలావ్ అనమాట. చూసారు కదండి, సేమ్ టు సేమ్ మేఘనా స్టైల్ అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే ఈ పలావ్ ఇలాగా పొడిపోళ్ళు ఆడాలి, ఇలాగా పువ్వులు ఇసిరితే పువ్వుల్లోకి రాలన్నమాట. చూసారు కదండి, ఇది లెక్క. ఈ విధంగా అనమాట గుమ్మగుమ్మలాడే పలావ్. అదేవిధంగా దీనికి తోడు బిర్యానీ గ్రేవీ అండి. బిర్యానీ గ్రేవీ కూడా మీకు పర్ఫెక్ట్ మెథడ్లోనే చూపించాను. బిర్యానీ గ్రేవీ, అదేవిధంగా పెరుగు చట్నీ అనమాట. పెరుగు చట్నీ కూడా చాలా సింపుల్ మెథడ్. దీనికి తోడు చికెన్ ఫ్రై అనమాట. ఇది చికెన్ ఫ్రై అనేది కూడా చేసుకోవడం జరిగిందండి. చికెన్ ఫ్రై కూడా ఫుల్ మెథడ్లోనే కూడా మీకు చూపించాను అనమాట నేను. ఓకే, చూసారా ఎంత బాగుంటుందో, అసలు చూస్తేనే నోరు ఊరిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా తిరిగి ఉండదు, ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. చూశారు కదండి, ఇది అనమాట పర్ఫెక్ట్ మెథడ్. ఈరోజు మాకు వచ్చిన క్యాటరింగు ఇది వచ్చింది. ఎలాగా ఏంటి అసలు వీటిని ఎట్లాగా మనం వండాలి, పలావ్ని ఏ విధంగా చేయాలి, గ్రేవీ ఏ విధంగా, పెరుగు చట్నీ ఏ విధంగా చేయాలి, చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గో స్టార్ట్. నేనైతే ముందుగా 6 కేజీలు చికెన్ ఫ్రై అనేది వేసుకున్నాను అండి. 6 కేజీలు ఎందుకు వేసుకున్నా అనేది మీకు కాసేపట్లో చెప్తాను నేను. ఈ 6 కేజీలు చికెన్ ఫ్రై కోసం అని చెప్పేసి ఒక 100 గ్రాముల ఆయిల్ అనేది వేసి దీనికి తోడు ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఈ 1/2 కేజీ ఉల్లిపాయలని కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఫ్రై అయ్యిందో అప్పుడు నేను దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసానండి. ఇది దగ్గర 1/4 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. దానికి తోడు ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు అనేది కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిందా లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే కిందన గిన్నెకి అతుక్కుంటుంది అన్నమాట. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగింది అని చెప్పేసి అర్థం అండి. దాని తర్వాత చికెన్ ఏదైతే ఉందో కరెక్ట్గా నేను ఒక 6 కిలోలు విత్ స్కిన్ అన్నమాట. ఇది ఎందువల్ల నేను ఈ విధంగా వేసుకుంటున్నాను అంటే 6 కిలోలు ఎందుకు వేస్తున్నాను అంటే నా దగ్గర కడాయి అనేది పెద్ద కడాయి అందుబాటులో లేదండి. అదేవిధంగా ముక్క పడ్డది అనుకోండి, కంపల్సరీగా ముక్క అనేది పీసుల కింద రేగిపోయి ముక్క కూడా అసలు చేతికి రాదనమాట. అందువల్లనే మీరు ఎంత పెద్ద గిన్నె పెట్టుకునే సరే గిన్నెకి సరిపడగా మాత్రమే చికెన్ వేసుకోవాలండి. చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మీరు ఎక్కువ వేసారనుకోండి ముక్క అంతా చెల్లాచెదరం అయిపోద్ది అన్నమాట. అంటే పీసుల కింద అయిపోద్దండి. అందువల్లనే నేను 2 ట్రిప్పులు చికెన్ ఫ్రై కింద వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోనే సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది ఎంత వేసుకోవాలంటే కరెక్ట్గా ముక్కలకు సరిపడగా సాల్ట్ అనేది వేసుకొని దీన్ని కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మంట అనేది ఫుల్గా పెట్టాలి. దీనిపైన మూత అనేది పెట్టకూడదు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మూత పెడితే ఇంకా ఎక్కువ నీళ్ళు అనేది ఊరొచ్చేస్తాయి అన్నమాట దాని లోపలికి. అప్పుడు ముక్క అనేది మెత్తబడిపోయి మొత్తం నుజ్జుగా అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మంట అనేది కొద్ది గ్యాస్ అనేది ఎక్కువగా పెట్టి దీన్ని ఫుల్ ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం వీటిలోని ఐటమ్స్ అనేది వేసుకోవాలి. ఇంకా లాస్ట్ కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం అండి, చూడండి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా లైట్గా నీళ్ళు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు నేను దగ్గర ఒక 7 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ అనమాట. ఇది నా దగ్గర ఏ మిర్చి పౌడర్ వాడతారు అనేసి అంటారు. నేను ఒక్కోసారి 3 మ్యాంగో వాడతాను, అలాగే ఒక్కోసారి స్వస్తిక్ మిర్చి పౌడర్ వాడతాండి. ఇదైతే నేను వాడింది మాత్రం ఇప్పుడు వీడియోలో చూసేది మాత్రము 3 మ్యాంగో మిర్చి పౌడర్ అన్నమాట. ఇది కూడా వేసి కొద్దిసేపు మనం కలుపుకున్న తర్వాత దీనికి తోడు ఒక 4 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి. ఇది వేపింది కాదండి, వేపలైన జీలకర్ర పొడి అన్నమాట, పచ్చిదే. అలాగే ధనియాల పొడి అన్నమాట. ధనియాలు అనేది లైట్గా వేపుకొని పౌడర్ లెక్క చేసుకున్నాను. అవి ఒక 4 టేబుల్ స్పూన్లు, ఇవి ఒక 4 టేబుల్ స్పూన్లు. అంటే ధనియాల పౌడర్ ఒక 4 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు కూడా వేసి దీన్ని కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది ఇంకా అలా ఫ్రై అవుతున్న ప్రతి ప్రాసెస్లో కూడా కిందన అనేది గట్టిగా అడిగి పెట్టుకుంటా ఫ్రై అవుతుంది ఉండాలి. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది లాస్ట్ మినిట్లో వేసుకోవాలండి. అప్పుడే దాని కలర్ కానీ చూడడానికి కానీ లుక్ కానీ అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. దాని ఫ్లేవర్ కూడా దిగొస్తుంది. కొంతమంది ముందే వేసేస్తారన్నమాట. దానివల్ల ఏమైతుందంటే మొత్తం నుజ్జు అయిపోయి మొత్తం అందులోనే కలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగా కలిసిపోవడం వల్ల అసలు టేస్ట్ అనేది బాగోదండి, అంటే నా ఉద్దేశం అనమాట. తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోండి.
సాల్ట్ కరెక్ట్గా ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇది గరం మసాలా అండి, అంటే చెక్క, లవంగా, యాలకులు 3 కలిపి నేను మిక్సీ చేసుకున్న గరం మసాలా అన్నమాట. అది కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఒకటి మీడియం సైజు కొత్తిమీర కట్ట అనమాట, అది కూడా వేసుకొని దీన్ని బాగా గీక్కుంటూ ఫ్రై చేయాలి. గీకడం అంటే తెలుసు కదండి, కిందన ఏదైతే మనకు అడిగి పెట్టిందో దాన్ని చాలా గట్టిగా ఏదైనా అట్ల కర్ర కానీ ఏదైనా గంటి కానీ ఈ విధంగా ఉండాలి, గంట అనేది తీసేసుకోవాలన్నమాట. ఇంక ఫైనల్గా వస్తే నాకు చికెన్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఫస్ట్ అయిపోయిన చికెన్ ఫ్రై ఏదైతే ఉందో దాన్ని 6 కేజీలని కూడా నేను పక్కకి తీసేస్తాను అన్నమాట. తీసేసిన తర్వాత దీన్ని మొత్తం మళ్ళీ అదే కడాయిలోని నేను రెండో ట్రిప్పు, అంటే చెప్పాను కదండి, నేను నా దగ్గర పెద్ద కడాయి అనేది లేదు, అందువల్ల నేను 2 ట్రిప్పులు అంటూ వేసుకోవడం అంటూ జరుగుతుంది అనమాట. సేమ్ మళ్ళీ 2 ట్రిప్ కోసం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోని మళ్ళీ ఆనియన్స్ అనేది వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లో గరం మసాలా, కరివేపాకు ఇంక ఇవన్నీ వేసుకొని 2 ట్రిప్ కూడా మొత్తానికి ఇంకా బాగా ఫ్రై అంటూ చేసేసుకోవాలండి. ఫ్రై అంటేనే మనకి కిందది ఏదైతే ఉందో అడుగు మాడు ఏదైతే ఉందో దాన్ని గోక్కుంటూ ఫ్రై చేస్తేనే దాంట్లో ఉండే మజా. ఓకే, కిందనైతే 5 కిలోలు అయిపోయింది. ముందుగా తీసుకున్న 6 కేజీల చికెన్ ఏదైతే ఉందో మొత్తం దీంట్లోనే కలిపేసాను అన్నమాట. ఇప్పుడు రెండిటికి ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వకూడదు, రెండిటికి కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు కనుక రెండింటిని మనం ఒక్కసారి బాగా కలిపేసుకుంటే అన్నీ ఒకటే టేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. ఆ 5 కిలోలు ఈ 6 కిలోలు కూడా మొత్తం 11 కిలోల చికెన్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి కూడా వెళ్ళిపోదాం. నేనైతే 8 కిలోలు బిర్యానీ అనేది వేసుకుంటున్నాను అండి. ఈ బిర్యానీ కోసం అని చెప్పేసి దగ్గర ఒక పావు లీటర్ అండి, పావు లీటరు అంటే 250 గ్రాముల ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే మసాలా సామాన్లు అన్నీ 15 పీసులు, అంటే దాల్చిన చెక్క, లవంగా, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే స్టార్ అనస, దీనికి తోడు తోక మిరియాలు అంటారు కదా అవి కూడా వేసుకున్నాను. ఒక 8 పీసులు బిర్యానీ ఆకు, సహజీరా కూడా వేసుకున్నాను అన్నమాట. దాల్చిన చెక్క అనేది ముక్కల కింద చిదివి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇది కొద్దిసేపు ఫ్రై అయితే అప్పుడు ఆయిల్లో నుంచి దీని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే దీని ఫ్లేవర్ బయటకు వచ్చిందో అప్పుడు ఒక 15 పచ్చిమిరపకాయలని ఒకదాని 2 ముక్కల కింద చీల్చుకొని 15 పచ్చిమిరపకాయలు, దీనికి తోడు 1 కేజీన్నర ఉల్లిపాయలు అన్నమాట, ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసినట్టుగా ఇది కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై అనేది చేసుకున్న తర్వాత దీనికి తోడు దగ్గర నేను ఒక 1/2 కిలో అండి, 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుంటున్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మనం, అప్పుడే దీంట్లో ఉండే పచ్చివాసన కూడా పోతుంది. అదేవిధంగా సాల్ట్, ఈ సాల్ట్ అనేది కూడా మనం నీళ్ళకి తగ్గట్టుగా వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నేను ఒక 200 గ్రాములు సాల్ట్ అనేది వేసుకున్నాను. అలాగే ఒకటి మీడియం సైజు కొత్తిమీర కట్ట, ఒక మీడియం సైజు పుదీనా కట్ట కూడా వేసుకున్నాను. ఇది కూడా ఇదే ఆయిల్లో ఫ్రై అయితేనే దీంట్లో ఉండే ఫ్లేవర్ అనేది కూడా బయటకు వస్తుందండి. ఇప్పుడు నేను నీళ్ళు అనమాట, ఈ నీళ్ళు అనేది ఈ మొగ్గుతోని నేను 4 మొగ్గులు బిర్యానీ రైస్ అనేది నానబెట్టుకున్నాను అండి. 4 మొగ్గులు గంట ముందు నానబెట్టుకున్నాను కనుక 4 మొగ్గులకి 4 మొగ్గులే నీళ్ళు పోస్తానమాట. అంటే 1 మొగ్గు బిర్యానీ రైస్కి 1 మొగ్గు నీళ్ళు అనమాట లెక్క. కొలత అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీనిపైన మూత అనేది పెట్టి దీన్ని మరిగించుకోవాలన్నమాట. ఎసరు వచ్చిందంటారు కదా ఆ టైప్లో మనకి ఎప్పుడైతే ఎసరు వచ్చిందో ఇప్పుడు మనం రైస్ వేసే ముందు ఒక్కసారి కరెక్ట్గా సాల్ట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా బరాబర్ ఉండాలన్నమాట దీనికి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ముందుగా ఈ 8 కిలోలు నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో బాస్మతి రైసు, ఆ రైస్ అనేది కూడా వేసేసుకున్నాను. వేసుకొని జస్ట్ ఒక్కసారి మాత్రమే కలపాలండి. ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు కలిపకూడదు అన్నమాట, రైస్ అంతా ఇరిగిపోద్ది. అప్పుడు మూత పెట్టి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఒక్కసారి తీసి మళ్ళీ దీన్ని స్లోగా కలుపుకోవాలన్నమాట. అంటే చాలా స్మూత్గా డీల్ చేయాలండి బిర్యానీ రైస్ని. కొంతమంది ఇష్టం వచ్చినట్టు కలిపేశారు అనుకోండి, అంటే చెప్తున్నా అన్నమాట, తెలియలేని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాండి. కాబట్టి చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఎప్పుడైతే నేను ఈ విధంగా కలిపానో కొద్ది నీళ్ళు ఉన్నప్పుడు దీంట్లోనే గరం మసాలా, ఇది దాల్చిన చెక్క, లవంగా, యాలకులు 3 సమానంగా వేసి పౌడర్ చేసుకున్నదన్నమాట. సొంతంగా తయారు చేసుకున్నదండి, ఎటువంటి వేపిని అయితే కాదు, పచ్చివి అనమాట. అవి కూడా వేసి మళ్ళీ మూత పెట్టి నీళ్ళు కొద్దిగా ఇన్నప్పుడు మాత్రమే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దమ్ వేసుకోవడానికి రెడీ అయిపోవాలన్నమాట. ఇప్పుడు కిందన స్టవ్ అనేది మన ఇంటి దగ్గర గ్యాస్ ఏ విధంగా అయితే ఉంటుందో అంత స్లోగా పెట్టుకున్నాను నేను గ్యాస్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుండే రైసు పైకి, పైనుండే రైసు కిందకి తిరగొట్టాలన్నమాట. తిరగొట్టడం అంటే మనం కలపాలన్నమాట. ఆ విధంగా కలిపిన తర్వాత దీంట్లోని దగ్గర ఒక 1/2 కేజీ నెయ్యి అనేది కూడా వేసుకున్నాను నేను. 1/2 కేజీ నెయ్యి అనమాట. అంటే అసలు నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. అందువల్ల వేసుకున్నప్పుడు రైస్ అంతా సమానంగా చేసుకొని దీనిపైన ఆయిల్, ఇది
ఆయిల్ అంటే ఏం ఆయిల్ అనుకుంటున్నారా? ఇందాక చికెన్ ఫ్రై చేశాను కదా, ఆ చికెన్ ఫ్రై ఒక సైడ్కి పెడితే సైడ్లోంచి ఆయిల్ వస్తుంది అన్నమాట. ఈ ఆయిల్ వేసుకుంటే అక్కడక్కడ కలర్ఫుల్గా రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వేయకుండా మంచిగా కలర్ఫుల్గా అసలు దీని లుక్ ఆ ప్లేస్లో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది నాన్ వెజే కనుక నేను వేసుకున్నాను. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే మాత్రం ఇది వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి, నేను చెప్తున్నా అన్నమాట. కానీ ఇది వేసుకుంటే అక్కడ టేస్ట్ లుక్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం దమ్ము అనేది వేసుకోవాలన్నమాట. దమ్ము కోసం అని చెప్పేసి మంట చాలా మంట పెట్టుకొని దీన్ని వదిలేసుకోవాలి. లాస్ట్లో చెప్తాడు దమ్ము అనేది ఎన్ని నిమిషాలకు అయ్యింది ఏంటి అనేది కూడా. బిర్యానీ గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఒక 100 గ్రాముల ఆయిల్ అనేది పోసుకొని దాంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా వేసుకొని దీన్ని కొద్దిసేపు మనం ఫ్రై అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై అనేది చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇది ఆనియన్ పేస్ట్ అండి, అంటే 1/2 కిలో ఆనియన్ పేస్ట్ అనమాట. ఈ ఆనియన్ అనేది ఎటువంటి ఏపింది కాదు, ఉడకబెట్టింది కూడా కాదండి, ఓన్లీ పచ్చిది అనమాట. ఇది కూడా వేసి కొద్దిసేపు మనం ఫ్రై చేస్తే దీంట్లో ఉండే ఆయిల్ అనేది కొద్దిగా మనకి పైకి తేలినట్టుగా అనిపించినప్పుడు తర్వాత టమాటో జ్యూస్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ టమాటో జ్యూస్ అనేది కూడా ఎంత వేయాలి అంటే నేను కరెక్ట్గా కేజీ టమాటాలని మెత్తగా పేస్ట్లోకి చేసేసుకున్నాను. టమాటో ప్యూరీ అనమాట, మెత్తగా పేస్ట్లోకి చేసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అనమాట, అంటే కొద్దిగా మాత్రమే, తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చుము వేసి ఇప్పుడు దీంట్లో నుంచి కూడా కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలండి. అందువల్ల మనం మూత పెట్టి దీన్ని జస్ట్ ఒక 2 నిమిషాల సేపు కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ లోపల అదే టమాటా మిక్సీలోనే, అంటే టమాటా పేస్ట్ దేంట్లో అయితే కొట్టుకున్నామో దాంట్లోనే ఇది కాజు నూక అండి, జీడిపప్పు నూక 1 పావు కిలో, అలాగే పచ్చపప్పు అనమాట, అంటే దోసపప్పు అంటారు ఇక్కడ. ఈ దోసపప్పు అనేది కూడా పావు కిలో అరగంట ముందే నానబెట్టుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లెక్క కొడేసుకున్నమాట. బాగా కడిగి పేస్ట్ లెక్క చేసుకోవాలండి. తర్వాత మనకి ఇది ఏదైతే ఉడికిందో దానిపై నుంచి మూత తీసి మనం ముందుగా పేస్ట్ చేసి ఏదైతే పెట్టుకున్నామో ఏది దోసపప్పు అలాగే కాజు నూక అనమాట, పావు కిలో మెత్తగా పేస్ట్లాగా చేసుకోండి. ఇందులో కొబ్బరి కానీ గసగసాలు కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదు. దీన్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోని 4 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకునండి. 4 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసి దీన్ని కూడా కొద్దిసేపు మనం బాగా కలిపిన తర్వాత దీంట్లోనే కొద్దిగంత కస్తూరి మెంతి మాత్రమే, కొద్దిగా అంటే ఇంకా దానికి లెక్క ఉండదు, కొద్దిగా అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మిక్సీ కడిగిన నీళ్ళు కూడా పోసి ఇంకో కొద్దిగా నీళ్ళు అనేది పోసుకున్నాను నేను. పోసుకొని దీన్ని కొద్దిగా లూజ్ చేసుకున్నమాట గ్రేవీని. మామూలుగా అయితే మీరు ఎంతసేపు ఫ్రై చేసినా సరే పర్లేదు, ఫ్రై చేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది, ఈ విధంగా ఉడికే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఇంకా నాకు మిర్చి పౌడర్ అనేది గడ్డలుగానే ఉందండి, అదంతా కరిగేసరికి కలర్ అనేది కూడా మారిపోతుంది. అది ఇంకా కరగాలి కనుక ఇదంతా బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలాలి కనుక దీనిపైన మనం మూత పెట్టి దగ్గర 20 నిమిషాల సేపు బాగా ఉడికించాలన్నమాట. ఎప్పుడైతే 20 నిమిషాల సేపు నేను ఉడికించాను, మధ్యలో కొద్ది నీళ్ళు పోసానండి. నేను నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత నాకు ఈ చిక్కదనం అనేది వచ్చిందన్నమాట. మీకు కూడా మీ చిక్కదనాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి, ఎంతవరకు అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేది. ఒకవేళ ఇంకా పలుచగా కావాలంటే కొద్ది నీళ్ళు పోసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ అనేది మీరు వేసేసుకోండి. అలాగే నేను సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనకి బిర్యానీ గ్రేవీ, అదేనండి వెజ్ గ్రేవీ అనేది కూడా రెడీ అయిపోయింది అన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్ మెథడ్ అండి ఇది, వెజ్ గ్రేవీ అనమాట, ఇంకా ప్యూర్ వెజ్ లెక్క అనమాట. భలే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు పరిగి చట్నీ. ఈ పరిగి చట్నీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను ఒక టైప్ ఆఫ్లో చేస్తానండి. దీనికోసం ఒక 2-4 లీటర్లు పెరుగు అనేది తీసుకున్నాను. 1 కేజీ ఉల్లిపాయలని నైస్గా కట్ చేసుకొని దానికి తోడు 10 పచ్చిమిరపకాయలని కూడా నైస్గా కట్ చేసుకునండి. అదేవిధంగా దీంట్లోని ఒకటి చిన్న సైజు కొత్తిమీర అనేది కూడా వేసుకున్నాను, నైస్గా కట్ చేసిందే. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది కూడా వేసుకునండి. దీన్ని కలపాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ నీళ్ళు పోసేస్తారు దీంట్లోనే, తర్వాత కలుపుతారు. అప్పుడు మనకి పెరుగు అనేది గడ్డలుగానే ఉంటుందండి. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే ఉల్లిపాయలు అటు వేసామో నీళ్ళు పొయ్యకముందే దీన్ని బాగా కలపాలన్నమాట. ఎప్పుడైతే మనం కలిపామో అప్పుడే మనకి పెరుగు అనేది గడ్డల లెక్క లేకుండా, అంటే అక్కడక్కడ గడ్డలుగా ఉంటుంది కదా ఇరిగిపోయిన పెరుగు లెక్క, ఆ విధంగా లేకుంటే చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా స్మూత్గా వచ్చినప్పుడు అప్పుడు మనం లాస్ట్లోని నీళ్ళు అనేది పోసుకోవాల్సి ఉంటుందండి. ఇదే పెరుగు చట్నీని చాలామంది చాలా రకాలుగా ఇస్తారన్నమాట.
కాబట్టి ఒకళ్ళు కుకుంబర్ వేసుకుంటారు, కొంతమంది క్యారెట్ వేసుకుంటారు, అలాగే వెజిటేబుల్స్, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడగా నీళ్ళు అంటే మీ చిక్కదనాన్ని పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసరికి ఇంకా గుమ్మలు ఆడే పెరుగు చట్నీ కూడా రెడీ. ఫైనల్గా అయితే మాత్రం నాకు బిర్యానీ అనేది కూడా రెడీ అయిపోయిందండి. బిర్యానీ అంటే పలావ్ అనమాట. దీన్ని ఫ్రై పీస్ బిర్యానీ పలావ్ అంటారు అన్నమాట. చికెన్ సపరేట్గా ఉంటుంది. ఇది బిర్యానీ వచ్చేసరికి నాకు కరెక్ట్గా 20 నిమిషాలు టైం పెట్టిందండి. అంటే మన ఇంటి దగ్గర గ్యాస్ ఉంటుంది కదా, అంత స్లోగా పెట్టాను అనమాట గ్యాస్ అనేది. కరెక్ట్గా 20 నిమిషాల్లో బిర్యానీ అనేది కూడా రెడీ అయిపోయింది. అది ఎలాగొచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఇదన్నమాట బిర్యానీ ఎలా వచ్చిందంటే ఈ విధంగా పొడి ఆడాలా చూసారా, అద్దిగది లెక్క. రైస్ అనేది చూసారా ఎంత ముత్యం లెక్క ఉందో అసలు. రైస్ అనేది ఎరగకూడదు మెయిన్. చాలా వరకు మనకి రైస్ ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎంత పొడిగా ఆడాలండి ఇది అన్నమాట. ఫైనల్గా అయితే మాత్రం బిర్యానీ కూడా రెడీ అయ్యింది. దీనిపైన మూత అనేది వేసుకుందాం. దీనికి తోడు బిర్యానీ గ్రేవీ చూసారు కదండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసరికి ఎంత ఆయిల్ అనేది పైకి వచ్చిందో ఇలాగ ఉండాలన్నమాట షేర్వా బిర్యానీ గ్రేవీ అంటేనే. దీనికి తోడు పెరుగు చట్నీ, వావ్. అదేవిధంగా చికెన్ ఫ్రై అన్నమాట. గుమ్మలాడే చికెన్ ఫ్రై కూడా రెడీ అండి మొత్తము. ఓకే చూసారు కదండి. ఇదన్నమాట ఫైనల్గా వచ్చేసరికి మన సెటప్ అనేది అయితే మాత్రం ఈ విధంగా ఉంది. మీకైతే మాత్రం ఈ వీడియో మొత్తం నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చితేటైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మరీ కోరుకున్నాండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిస్తే అంతవరకు బాయ్.